మాఘమాసం ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైనదిగా, పవిత్రమైనదిగా పురాణాల్లో వర్ణించబడింది. ఈ మాసంలో వచ్చే వసంత పంచమి పండుగకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. జ్ఞానానికి, విద్యకు అధిష్టాత దేవత అయిన సరస్వతీదేవి ఈ రోజున అవతరించిందని మన పురాణాలు చెబుతాయి. వసంత పంచమి రోజుతోనే వసంత ఋతువు ప్రారంభమవుతుందని, ప్రకృతి అంతా పసుపు వర్ణంలో ఉల్లాసంగా మారుతుంది అని నమ్మకం. అందుకే ఈ పండుగను శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. 2026 సంవత్సరంలో వసంత పంచమి జనవరి 23వ తేదీ శుక్రవారం రోజున వస్తుంది. ఈ రోజు పంచమి తిథి ఉదయం నుండి రాత్రి వరకు ఉండటంతో సూర్యోదయ తిథి ప్రకారం అదే రోజు పండుగను జరుపుకోవడం శుభమని పండితులు సూచిస్తున్నారు. వసంత పంచమి రోజున సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించడం, పసుపు రంగు దుస్తులు ధరించడం, అమ్మవారికి చక్కెర పొంగళి, పులిహోర వంటి నైవేద్యాలు సమర్పించడం సంప్రదాయంగా వస్తుంది. ఈ పవిత్రమైన రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం ఎంతో శుభప్రదమని విశ్వసిస్తారు. అందుకే తెలంగాణలోని బాసర సరస్వతి క్షేత్రంలో వసంత పంచమి రోజున వేలాది మంది భక్తులు తమ పిల్లలతో తరలివస్తారు. అక్షరాభ్యాసమే కాకుండా కొత్త విద్యాభ్యాసం ప్రారంభించడం, వ్యాపారాలు మొదలుపెట్టడం, అన్నప్రాసన, గృహప్రవేశం వంటి శుభకార్యాలకు కూడా ఈ తిథి అత్యంత అనుకూలమని పండితులు చెబుతారు. వసంత పంచమి రోజున భక్తి శ్రద్ధలతో సరస్వతీ దేవిని ఆరాధిస్తే జ్ఞానం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయని, చదువుల్లో విజయం సాధిస్తారని నమ్మకం. విద్యార్థులు ఈ రోజున పుస్తకాలు, పెన్నులు, బలపాలు వంటి వస్తువులను దానం చేయడం ద్వారా అమ్మవారి కృపను పొందుతారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే వసంత పంచమి కేవలం ఒక పండుగ మాత్రమే కాకుండా జ్ఞానానికి, జీవితంలో కొత్త ఆరంభాలకు మార్గం చూపే పవిత్రమైన రోజని చెప్పవచ్చు.